సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, వీటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్ 1, పేపర్ 2 రెండింటిలో కూడా 30 మార్కులకి తెలుగు అనేది ఉంటుంది. వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే సీటెట్లో కూడా 30 మార్కులకి తెలుగు అనేది ఉంటుంది. ఎవరైతే తెలుగు 30 మార్కులకి సెలెక్ట్ చేసుకుంటారో వారికి కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత డిఎస్సి విషయంకి వస్తే ఎస్జిటి అభ్యర్థులకి కంపల్సరిగా తెలుగు అనేది ఉంటుంది కాబట్టి డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు ఈ వీడియో చూడాలి. డిఎస్సిలో స్పెషల్ తెలుగు సబ్జెక్టులో ఎవరైతే రాస్తారో వారు ఈ వీడియో చూడాలి. ఇకపోతే జేఎల్స్, డిఎల్స్, సెట్, నెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలాంటివి పోటీ పరీక్షలకి తెలుగు సబ్జెక్టులో ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మీరు తమ్ముని చూస్తే ఉంటారు, తెలుగు వర్ణమాల లేదా అక్షరమాల గురించి మనం ఇక్కడ స్టడీ చేయబోతున్నాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినండి, చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే మనకి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో 10వ తరగతి వరకు, అటువంటి స్కూల్ చిల్డ్రన్కి కూడా తెలుగు సబ్జెక్టులో భాగంగా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగు వ్యాకరణం నేర్చుకునేటటువంటి స్టూడెంట్స్కి. మరి అక్షరమాల గురించి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం వ్యాకరణంశాల పరంగా పరిశీలన చేసి చివరికి కొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద తెలుగు అక్షరమాల చూస్తున్నాం. తెలుగు భాషకు అక్షరములు మొత్తం 56 కదా. తెలుగులో మొత్తం అక్షరాల సంఖ్య 56. తెలుగులో మొత్తం అక్షరాల సంఖ్య 56 గుర్తుపెట్టుకోండి. అందులో అచ్చులు 16, ఉభయాక్షరములు 3, హల్లులు 37. అచ్చులు 16, ఉభయాక్షరములు 3, హల్లులు 37. మీరు చూడొచ్చు, అచ్చులు మొత్తం 16, ఇది ఉండదు. ఇది తీసిస్తే అచ్చులు ఇక్కడ మొత్తం 16. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఈ 16 అచ్చులు 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. అచ్చులు మొత్తం 16. తెలుగులో అక్షరముల సంఖ్య మొత్తం 56. బిట్ రావచ్చు. తెలుగులో మొత్తం అక్షరముల సంఖ్య 56. వీటిలో అచ్చులు 16, ఉభయ అక్షరములు 3. ఆ 3 ఉభయ అక్షరములు ఏంటి? అం, ఆహ, మరి అరసున్నతో కూడినటువంటి ఆ, నిండు సున్నతో ఉన్నటువంటి అం, ఇక్కడ విసర్గతో ఉన్నటువంటి ఆహా, మరి అర్ధ బిందువుతో లేదా ఖండ బిందువుతో ఉన్నటువంటి ఆ. ఈ మూడింటిని ఉభయాక్షరములు అని చెప్పి పేర్కొంటాం. కాబట్టి అచ్చులు 16, ఉభయాక్షరములు 3, 19 అయిపోయాయి. మిగిలినవి 37 హల్లులు. హల్లుల సంఖ్య 37. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. హల్లుల సంఖ్య 37. చూడొచ్చు ఇక్కడ ఆ 37 హల్లులు కనుక పరిశీలన చేస్తే క, ఖ, గ, ఘ, ఇంగ, క, ఖ, గ, ఘ,
ఇంగ. తర్వాత చ ఛ జ ఝ ఇనే. కాఖ గాఘ ఇఞ చ ఛ జ ఝ ఇనే. మాస్టరు మరి ఎల్లో కలర్ లో ఉన్నాయి వీటిని ఏమంటారు? వీటిని దంత్య చకారము అని దంత్య చకారము అని చెప్పి పేర్కొంటారు. దంత్య చజలు అని చెప్పి వీటిని పేర్కొంటారు. ఇకపోతే ట ఠ డ ఢ అన, త ఠ ద ధ న, ప ఫ బ భ మ, య ర ల వ ష ష స హ అల అక్ష బడిర. వీటిని హల్లులు అని చెప్పి అంటాము. ఈ విధంగా మొత్తం తెలుగులో 56 అక్షరములు ఉండగా అచ్చులు 16, ఉభయ అక్షరములు 3, హల్లులు 37. ఇకపోతే అక్షరమాల ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పటివరకు అక్షరమాల మనం చూసాం. ఒకసారి ఈ అక్షరం చూడండి. ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి అక్షరమాల ప్రస్తుతం ఇవి ఉన్నాయి. ఆ ఆ, ఈ ఈ, ఉ ఊ, రు రు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం అహ, కాఖ గాఘ ఇఞ, చ ఛ జ ఝ ఇనే, టాఠ డాఢ అన, తాథ దాథ న, పాఫ బాఫ మ, య ర ల వ ష ష స హ అల అక్ష బడిర. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు, వీటిని దంత్య చకారం అని చెప్పాను కదా. ఇవి ప్రస్తుతం వాడుకలో లేవు. ఓకే, దంత్య చకారాలు అనేవి ప్రస్తుతం వాడుకలో లేవు. ఇది పిక్చర్ చూసారు కదా. ఇప్పుడు నోట్స్ లోకి వద్దాం. ఇప్పుడు మనం నోట్స్ ని పరిశీలన చేద్దాం. మొదటగా అచ్చులు తీసుకుందాం. తెలుగు భాషలోని అచ్చులు ఇవి మొత్తం 16 కదా. ఇవి అచ్చులు అనేవి స్వయం ప్రకాశ శక్తి కలిగినవి. రేపొద్దున మీకు పోటీ పరీక్షల్లో వీటిని రావచ్చు. క్రింది వాటిలో స్వయం ప్రకాశ శక్తి కలవి ఏవి గుర్తించండి అని ఆప్షన్లలో అచ్చులు లేదా హల్లులు లేదా స్థిరములు లేదా ఎంజినములు ఇలా అనేకమైనటువంటి ఆప్షన్లు 4 ఉంటాయి. 4 ఆప్షన్లు ఉంటాయి. అప్పుడు స్వయం ప్రకాశ శక్తి కలిగినవి అచ్చులు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రశ్నలు అనేవి అడుగుతున్నాడు. ఈ విధంగా ఒక ప్రశ్న ఒక జవాబు ఇచ్చేటటువంటి పద్ధతి పోయింది. ఇప్పుడు అచ్చులు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఈ మొత్తం కాన్సెప్ట్ మీద బిట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. మరి ఈ విధంగా కాన్సెప్ట్ ఆధారంగా మనకి బిట్ అడిగితే మరి జవాబు గుర్తించాలి కదా. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, మనం కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, కొంచెం ఆలస్యమైన కూడా సమస్య లేదు. కానీ నేర్చుకునే అంశం పర్టికులర్గా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో తెలిసిన అంశం నుంచి బిట్టు తప్పు పెట్టి మళ్ళీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి మనం రాకూడదు. అలా కన్ఫ్యూజ్లో బిట్టు తప్పు పెట్టి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాకూడదు. అంటే మనం కాన్సెప్ట్ని పూర్తిగా అవగాహన చేసుకొని కాన్సెప్ట్ మీద పరిపూర్ణవంతమైనటువంటి గ్రిప్ సాధించి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళడం ఉత్తమం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, అచ్చులు స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉంటాయి అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. సూర్యుని వలె స్వతంత్రంగా ప్రకాశిస్తాయి అచ్చులు అన్న విషయం కూడా మనం గుర్తించాలి. సూర్యుని వలె స్వతంత్రంగా ప్రకాశించేవి క్రింది వాటిలో ఏవి? జవాబు అచ్చులు. కాబట్టి స్వయం రాజంతే ఇతి స్వరః అన్నటువంటి నిర్వచనం అచ్చుల విషయంలో ఉంది. స్వయం రాజంతే ఇతి స్వరః అనేటటువంటి ఈ
నిర్వచనం అచ్చుల విషయంలో ఉంది అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. స్వయం రాజంతే ఇది స్వరః అంటే వేటి సహాయం తీసుకోకుండా వాటంతట అవే పలుకుబడేటటువంటి అక్షరములు అని చెప్పి అర్థం. పైన ఉన్నటువంటి నిర్వచనానికి అర్థం ఏంటంటే వేటి సహాయము పొందకుండా వాటంతట అవే పలుకుబడేటటువంటి వర్ణములని అచ్చులు అని చెప్పి పేర్కొంటారు. ఈ అచ్చులని స్వరములు అని మరియు ప్రాణాలు అని కూడా పేర్కొంటారు. చూడండి, ఈ పాయింట్ చాలా జాగ్రత్త. అచ్చులని స్వరములు అని చెప్పి పేర్కొంటాం. పూర్వస్వరము, పరస్వరము ఇటువంటి పదాలు మనము ఇటువంటి శబ్దములు, ధ్వనులు మన తెలుగు వ్యాకరణంలో వింటూ ఉంటాం. కాబట్టి అచ్చులని స్వరములు అని, ప్రాణాలు అని కూడా అంటారు అన్న విషయం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అచ్చులు మొత్తం 16. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ అచ్చులని హ్రస్వములుగాను, దీర్ఘములుగాను, ప్లోతములుగాను, వక్రములుగాను మనం విభజించవచ్చు. వీటిని హ్రస్వములుగాను, దీర్ఘములుగాను, ప్లోతములుగాను, వక్రములుగాను, వక్రతమములుగాను అచ్చులని మనం విభజించడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. అచ్చులని హ్రస్వములు అని, దీర్ఘములు అని, ప్లోతములు అని, వక్రములు అని, వక్రతమములు అని ఈ విధంగా 5 విధాలుగా విభజించడం జరిగింది. ఓకేనా మాస్టారు? మరి హ్రస్వములు అంటే ఏమిటి? జవాబు, ఒక మాత్రాకారంలో ఉచ్చరింపబడేటటువంటి అచ్చులని హ్రస్వములు అని చెప్పి పేర్కొంటాం. హ్రస్వ అచ్చులు అని చెప్పి పేర్కొంటాం. ఒక మాత్రాకాలంలో పలకబడేటటువంటి అచ్చులు లేదా ఉచ్చరింపబడేటటువంటి అచ్చులు, వీటిని హ్రస్వములు అని చెప్పి పేర్కొంటారు. ఒక మాత్రాకాలంలో. మాత్ర అంటే ఏమిటి మాస్టారు? అంటే కను రెప్పపాటు కాలము లేదా ఒక చిటికి వేసే సమయము. ఇంకా చెప్పాలంటే 1 సెకండ్లో 5వ వంతు కాలము. 1 సెకండ్లో 4 లేదా 5వ వంతు కాలాన్ని ఇక్కడ మాత్ర అని చెప్పి పేర్కోవచ్చు. అలాగే ఒక కను రెప్పపాటు కాలము, అలాగే ఒక చిటికి వేసే సమయము, హ్రస్వము అని చెప్పి మనం పేర్కోవచ్చు. మరి అచ్చుల్లో అటువంటి హ్రస్వములు ఏమున్నాయి మాస్టారు అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. హ్రస్వములు ఇదిగో ఆ, ఇది హ్రస్వం. ఈ తర్వాత ఊ, తర్వాత ఇక్కడ రు, ఇది కూడా హ్రస్వమే. తర్వాత లూలు ఉంటే లూలులో మొదటి లు, తర్వాత ఏ, తర్వాత ఓ. వీటిని హ్రస్వములు అని చెప్పి పేర్కోవచ్చు. ఆ, ఈ, ఊ, ఆ, ఈ, ఊ, రు. లూలు అంటే అందులో మొదటి లు, తర్వాత ఏ, ఓ, ఇవి. వీటిని హ్రస్వములు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. వీటిని హ్రస్వములు అని చెప్పి పేర్కొంటారు. తర్వాత దీర్ఘములు అంటే ఏంటి మాస్టారు? దీర్ఘములు అంటే ద్విమాత్రాకాలంలో లేదా 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటటువంటి అచ్చులు, 2 మాత్రల కాలంలో పలకబడేటటువంటి అచ్చులు, వీటిని దీర్ఘములు అని చెప్పి పేర్కొంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటటువంటి అచ్చులు దీర్ఘములు. ఓకేనా? 2 మాత్రల కాలంలో. మరి అటువంటి దీర్ఘములు మనం ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఇంతకు ముందు హ్రస్వములు పరిశీలన చేశాం. హ్రస్వములు కాకుండా ఇప్పుడు దీర్ఘములు. హ్రస్వములు పక్కన ఉన్నాయి కదా, ఆ హ్రస్వం అయితే
ఆ అనేది దీర్ఘం. ఈ హ్రస్వం అయితే ఈ అనేది దీర్ఘం. ఊ హ్రస్వం అయితే ఊ అనేది దీర్ఘం. రు హ్రస్వం అయితే ఇక్కడ రు అనేది హ్రస్వం అయితే రూ అనేది దీర్ఘం. తర్వాత ఏ హ్రస్వం అయితే ఏ అనేది హ్రస్వం అయితే ఏ అనేది హ్రస్వం అయితే ఏ అనేది దీర్ఘం. దాని తర్వాత ఓ అనేది హ్రస్వం అయితే ఓ అనేది దీర్ఘం. ఇవన్నీ కూడా దీర్ఘములు. ఇవి దీర్ఘములు మాస్టారు. అచ్చుల్లో హ్రస్వముల గురించి తెలుసుకున్నాం, తర్వాత దీర్ఘముల గురించి తెలుసుకున్నాం. హ్రస్వములు, దీర్ఘములు. తర్వాత మాస్టారు ప్లోతములు అంటే ఏమిటి? ప్లోతములు అంటే ఏమిటి? మాస్టారు ప్లోతములు అంటే రెండు మాత్రల కన్నా ఎక్కువ మాత్రల కాలంలో పలుకుబడేటటువంటి అచ్చులని ప్లోతములు అని చెప్పి పేర్కొంటాం. రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడితే అవి దీర్ఘములు. ఒక మాత్ర కాలం అయితే హ్రస్వములు, రెండు మాత్రల కాలం అయితే దీర్ఘములు, రెండు కంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకుబడేటటువంటి అచ్చులు ప్లోతములు అని చెప్పి పేర్కొంటాం. సాధారణంగా ఈ ప్లోతములని అంటే దూరంగా ఉన్న వ్యక్తుల్ని పిలిచేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుని పలుకుపడతాం. ఆ మందాకిని, ఈ త్రివేణి, ఈ విధంగా ఏంటంటే దూరంగా ఉండేటటువంటి వారిని పిలిచేటప్పుడు, వారి గురించి చెప్పేటప్పుడు, అలాగే ఐ ఐ ఔ వీటిని ప్లోతములు అని చెప్పి పేర్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఐ ఇది ప్లోతము. ఐ అచ్చుల్లో ప్లోతములు గుర్తించండి అనేటప్పుడు ఐ ప్లోతము, ఔ అనేది ప్లోతము. ఓకే, వీటిని ప్లోతములు అని చెప్పి మనం పేర్కోవచ్చు. ఇకపోతే అండి ఇక్కడ హ్రస్వములు, దీర్ఘములు, ప్లోతములు గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వక్రములు. వంకరగా ఉన్న అచ్చులని వక్రములు అని పేర్కొంటాం. మాస్టారు వక్రములు అంటే ఏంటి మాస్టారు అంటే వంకరగా ఉండేటటువంటి అచ్చులు. వంకరగా ఉండే అచ్చుల్ని వక్రములు అని చెప్పి పేర్కొంటాము. ఉదాహరణకి ఇక్కడ వక్రములు అంటే ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు. వక్రములు అంటే అండి మాస్టారు ఏ ఏ ఓ ఓ ఈ నాలుగింటిని వక్రములు అని చెప్పి పేర్కొంటాం. ఏ ఏ ఓ ఓ ఈ నాలుగింటిని వక్రములు అని చెప్పి మనం పేర్కొంటాం. అంటే వంకరగా ఉండేటటువంటి అచ్చులని వక్రములు అని చెప్పి పేర్కొంటాం. వక్రములు అయితే హ్రస్వములు అంటే ఒక మాత్ర కాలంలో పలకబడే అచ్చులు, దీర్ఘములు అంటే రెండు మాత్రల కాలంలో పలకబడే అచ్చులు, ప్లోతములు అంటే రెండు మాత్రల కంటే ఎక్కువ మాత్రల కాలం పలకబడే అచ్చులు, వక్రములు అంటే వంకరగా ఉన్న అచ్చులు. మరి ఇప్పుడు వక్రతమములు అంటే ఏంటి మాస్టారు? వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉన్న అచ్చులు. వీటిని మీకు రావచ్చు. క్రింది వాటిలో వీటిని జతపరచండి అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు ఇక్కడ బిట్స్ అనేవి రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒకవైపు హ్రస్వములు చేస్తారు, దీర్ఘములు, వక్రములు, వక్రతమములు అని వేస్తాడు. ఇచ్చినప్పుడు హ్రస్వములు అంటే ఒక మాత్ర కాలంలో పలకబడేటటువంటి అచ్చులు ఇంకోవైపు ఉంటుంది. సో ఈ రెండింటికి మ్యాచ్ చేయాలి. రెండు మాత్రల కాలంలో పలకబడే అచ్చులు అన్నప్పుడు ఈ రెండు మాత్రల కాలంలో పలకబడే అచ్చులు దీర్ఘముతో జత చేయాలి. వంకరగా ఉన్న అచ్చులు అని ఇచ్చుంటే వంకరగా ఉన్న అచ్చుల్ని వక్రములతో జత చేయాలి.
మిక్కిలి వంకరగా ఉన్న అచ్చులు. ఈ మిక్కిలి వంకరగా ఉన్న అచ్చుల్ని వక్ర తమ్ములతో జత చేయాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగినప్పుడు. మరి వక్ర తమ్ముల గురించి మనం చూడలేదు కదా, ఇదిగో వీటిని వక్ర తమ్ములు అని చెప్పి పేర్కొంటాం. ఏంటి? ఐ ఐ వక్ర తమ్ము, ఔ వక్ర తమ్ము. ఈ ఐ ఔ ఈ రెండింటిని వక్ర తమ్ములు అని చెప్పి పేర్కొంటారు. సో రసములు గురించి తెలుసుకున్నాం, దీర్ఘముల గురించి తెలుసుకున్నాం, ప్లోతముల గురించి తెలుసుకున్నాం, వక్రముల గురించి తెలుసుకున్నాం, వక్ర తమ్ముల గురించి తెలుసుకున్నాం. ఇవి అచ్చుల్లోని రకాలు. ఈ అచ్చుల్లో ఉన్నటువంటి రకాలు, అచ్చులు మరియు వాటి యొక్క రకాలు వివరణ. అచ్చులని అంటే స్వయం ప్రకాశ శక్తి కలిగినవి అచ్చులు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి ఇవి చూసుకోండి. ఇప్పుడు హల్లుల్లోకి వచ్చాం. ఎంతవరకు అచ్చుల గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు హల్లుల గురించి మనం పరిశీలన చేద్దాం. హల్లులు ఉభయాక్షరములు అంటే వాటిని చూడండి. ఇక్కడ వీటిని ఉభయాక్షరములు ఎందుకన్నారో చూసుకుని తర్వాత హల్లులకు వెళ్ళిపోదాం. మాస్టారు ఇక్కడ చూడండి, ఈ మూడింటిని ఉభయాక్షరములు అని చెప్పి ఎందుకన్నాము, వీటిని ఉభయాక్షరములు అని చెప్పి ఎందుకన్నాము, అవసరమైనప్పుడు వీటిని ఈ నిండు సున్న, ఖండ బిందువు, ఈ విసర్గము వీటిని అచ్చులతో అన్వయించుకోవచ్చు. మళ్ళీ అవసరమైనప్పుడు హల్లులతో కూడా అన్వయించుకోవచ్చు. ఈ మూడింటిని అటు అచ్చులతోనూ ఇటు హల్లులతోనూ ఈ ఉభయములతో అంటే అచ్చులు మరియు హల్లులు అనేటటువంటి ఈ ఉభయములతో రెండింటితో అన్వయించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉభయములతో వీటిని అన్వయం జరుపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అక్షరములు కాబట్టి వీటిని ఉభయాక్షరములు అని చెప్పి పేర్కొంటారు. క్రింది వాటిలో ఉభయాక్షరములు ఏవి గుర్తించండి అని అడిగినప్పుడు ఈ మూడింటిని ఉభయాక్షరములుగా గుర్తిస్తారు. సో ఉభయాక్షరములు ఏమి కదా, ఇప్పుడు హల్లుల్లోకి వెళ్దాం. హల్లుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హల్లులు వీటిని ఇప్పుడు స్టడీ చేద్దాం. హల్లులు మాస్టరు, ఇప్పటి వరకు మనము తెలుగు వర్ణమాలలో అచ్చుల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే ఉభయాక్షరముల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అవునా? అచ్చులు మరియు ఉభయాక్షరములు ఈ రెండు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హల్లులు అనేవి ఉన్నాయి. ఈ హల్లులు అన్న కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు హల్లులు. అచ్చుల సహాయంతో పలుకుబడే అక్షరములు హల్లులు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఏమని, అచ్చులు పలకడానికి అంటే వేటి సహాయం లేకుండా వాటంతట వాటిని పలకడం, అవి అచ్చులు. కానీ హల్లులు పలకాలంటే తప్పనిసరిగా అచ్చుల యొక్క సహాయము కావలసి ఉంటుంది. కాబట్టి ఈ హల్లులను వ్యంజనాలు అని చెప్పి పేర్కొంటాము. అలాగే ప్రాణులు అని కూడా పేర్కొంటాం. అంటే ప్రాణములు ఏవి? అచ్చులు. ఇవి ప్రాణాలు అని చెప్పి అన్నాం. అచ్చుల్ని ప్రాణాలు అని చెప్పి అన్నాం. ప్రాణాలు. సో ప్రాణము అచ్చు అనుకుంటే ఈ ప్రాణంని పోసుకున్నది ప్రాణి. ప్రాణికి బహువచనము ప్రాణులు. ఓకే, అచ్చు ఏకవచనం. అచ్చుని ప్రాణి అంటే ప్రాణం అని చెప్పి అంటాం. ప్రాణం అనేది ఏకవచనం, ప్రాణములు అనేది బహువచనం. సో ఈ ప్రాణాలు లేదా ప్రాణము అచ్చైతే ఈ ప్రాణంని లేదా ఈ ప్రాణములని పోసుకున్న వాటిని ప్రాణి లేదా ప్రాణులు అని చెప్పి పేర్కొంటాం. హల్లులు మొత్తం 37 కదా, వీటిని అందుగురించే ఇవి బహువచనం ఉన్నాయి కాబట్టి వీటిని ప్రాణులు అని చెప్పి అన్నాం. ప్రాణాలను పోసుకున్నవి ప్రాణులు, ప్రాణములను కలిగినవి ప్రాణులు.
ఓకే, అంటే అచ్చులను కలిగినవి హల్లులు. వీటిని వ్యంజనములు అని కూడా అంటాం. వ్యంజనములు అని వేటిని అంటామండి? హల్లుల్ని వ్యంజనములు అంటాం. హల్లుల్ని వ్యంజనములని, ప్రాణులు అని పేర్కోవచ్చు. ఇకపోతే పరుషములు. పరుషములు అని వేటిని పేర్కొంటారు? పరుషములు అని వేటిని పేర్కొంటారు? కఠినమైన ఉచ్చారణ శక్తి గల హల్లు. మాస్టారు, బిట్ అనేది మనకి రావచ్చు. బిట్టు మనకి రావడానికి అవకాశం అనేది ఉంది. ఏ విధంగా మాస్టారు? కఠినమైనటువంటి ఉచ్చారణ శక్తి కలిగినటువంటి హల్లుల్ని ఏమంటారు అని బిట్టు మనకి అడిగితే మనము జవాబుగా పరుషములు అని గుర్తించాల్సి ఉంటుంది. మరి కఠినమైనటువంటి ఉచ్చారణ శక్తి కలిగినటువంటి పరుషములు అని వేటిని పేర్కొంటారు మాస్టారు? పరుషములు అని చెప్పి మనం వేటిని పేర్కోవచ్చు అంటే చూడండి, పరుషములు అని చెప్పి ఇక్కడ ఇదిగో వీటిని పేర్కోవచ్చు. కా, క, చ, ట, త మరియు ప. ఈ కచ్చట తప ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు స్క్రీన్ చూడండి. ఈ క, చ, ట, త, ప. ఓకే, క, చ, ట, త, ప. వీటిని పరుషములు అని చెప్పి పేర్కొంటాం. క, చ, ట, త, ప. ఇలాగా క మరియు చ, తర్వాత ట, తర్వాత త, తర్వాత ప. ఈ కచ్చట తప ఏవైతే ఉన్నాయో ఈ కచ్చట తపలని పరుషములు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఇది మాస్టారు. వీటిని కచ్చట తపలు అని చెప్పి పేర్కొంటున్నాం. కఠినమైన ఉచ్చారణ శక్తి, కఠినమైన ఉచ్చారణ శక్తి కలిగినటువంటి హల్లులు, వీటిని పరుషములు అని చెప్పి పేర్కొన్నాం. ఇకపోతే సరళములు అంటే ఏంటి మాస్టారు? తేలికైన ఉచ్చారణ శక్తి కలిగినటువంటి హల్లులు. తేలికైన 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 ఉచ్చారణ శక్తి గల హల్లులు. తేలికైనటువంటి ఉచ్చారణ అంటే వీటిని పలికేటప్పుడు తేలికగా పలకవచ్చు. తేలికగా పలకవచ్చు. అవి సరళములు. సరళంగా వీటిని పలకవచ్చు. కాస్త కఠినంగా పలకగలిగేవి పరుషములు. కచ్చట తపలను పరుషములు అని చెప్పన్నాం కదా. మరి సరళములు అంటే ఏంటి మాస్టారు? సరళములు అంటే ఏంటి ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు సరళములు వీటిని పరిశీలన చేద్దాం. చూడండి, గ, జ, డ, ద, బ. వీటిని సరళములు అని చెప్పి పేర్కోవచ్చు. కచ్చట తపలు పరుషములు కాగా గ, జ, డ, ద, బ. ఈ గజర దబలు అనేవి ఇవి సరళములు. కచ్చట దబలు అనేవి పరుషములు. గజర దబలు అనేవి సరళములు. ఇవి ఇవి పరుషములు, ఇవి సరళములు. సో మాట్లాడు, పరుషములు ఏవి, సరళములు ఏవి మనకు తెలిసే కదా. సో పరుష సరళము గురించి హల్లుల్లో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పరుష సరళములు ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. పరుష సరళము ఓకే. ఇప్పుడు మిగిలిన వాటిని చూద్దాం మాట్లాడు. హల్లుల్లో పరుషములైనవి సరళములు అయిపోయాయి. పరుషములు మరియు సరళములు రెండు అయిపోయాయి. పరుషములు సరళములు. మరి ఇప్పుడు స్థిరములు అంటే ఏంటి మాస్టారు? స్థిరములు 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 అంటే ఏంటి మాస్టారు? స్థిరములు అంటే ఏంటి? పరుషములు మరియు సరళములు కాక
మిగిలినటువంటి హల్లులు పరుషములు మరియు సరళములు. ఇవి కాకుండా అంటే కచ్చడి తప్ప, గజడి దప ఇవి కాకుండా మిగిలినటువంటి హల్లులు అన్నీ కూడా, మిగిలిన హల్లులు అన్నీ కూడా స్థిరములు క్రిందకి వస్తాయి. మిగిలినవన్నీ కూడా స్థిరములు క్రిందకి వస్తాయి. ఎందుకీ ఆ స్థిరములు ఏంటి మాస్టారు అని పరిశీలన చేస్తే చూడండి. స్థిరముల గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. స్థిరములు ఇక్కడ కచ్చడి తప్ప ఇవి పరుషములు కాబట్టి ఇవి కావు, ఇవి స్థిరములోకి రావు. గజడి దప ఇవి కూడా స్థిరములోకి రావు. వీటిని కొట్టేద్దాం, వీటిని క్రాస్ చేస్తాం, కచ్చడి దప మరియు గజడి దప వీటిని క్రాస్ చేస్తాం. ఇవి క్రాస్ చేయక ఇంకా మిగిలినటువంటి హల్లులు ఉంటాయి కదండి, మిగిలిన అచ్చులు కాదండి, హల్లులు. ఇప్పుడు మనం హల్లు గురించి మాట్లాడుతున్నాం కదా, మిగిలిన హల్లులు అంటే ఖ, ఛ, ఠ, ఠ, ఫ, ఘ, ఛ, ఢ, ధ, భ. వీటితో పాటు ఇఞ, ఇనే, అణ, న, మ. ఇవి వీటిని స్థిరములు అని చెప్పి పేర్కొంటాం. మాస్టారు స్థిరములు అంటే ఇవేనా? మరి వీటితో పాటు మరి యార, రామ, శాష, సామ, అల, అక్ష, బండిర ఇవి మరి రావా అంటే వస్తాయి. ఏమేమి వస్తాయి? యా, ఇది కూడా స్థిరములే. యా, రా, లా, వా, ష, ష, స, హ. ఓకే, అలా తర్వాత బండిర. వీటిని స్థిరములు అని చెప్పి పేర్కొంటాం. స్థిరములు అని చెప్పి అంటారు. మాస్టారు వీటిని స్థిరములు అని చెప్పి ఎందుకన్నాము మాస్టారు? స్థిరములు అని ఎందుకన్నాము అంటే వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు ఎటువంటి మార్పులకి లోనవ్వకుండా స్థిరంగా ఉంటాయి. వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు ఎటువంటి మార్పులకి లోనవ్వకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈ హల్లుల్ని స్థిరములు అని చెప్పి పేర్కొన్నాం. సో వీటన్నిటిని కూడా స్థిరములు అని చెప్పి పేర్కొనడం జరిగింది. కచ్చడి తప్ప, గజడి తప్ప వీటిని వదిలేసి మిగిలినవన్నీ కూడా స్థిరములే. ఓకేనా? స్థిరములు ఇప్పుడు గుర్తించండి ఒకసారి. ఇవిగో స్థిరములు అని వేటినన్నాము? ఈ వరుసని స్థిరములు అన్నాం, ఇలాగా ఈ వరుసని. అలాగే వీటిని ప్లస్ వీటిని. సో ఈ మూడు వరుసల్ని వీటితో పాటు యా, రా, లావ, ష, ష, సాహ, అల, బండిర వీటిని స్థిరములు అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఓకే, స్థిరముల గురించి మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. స్థిరములు మాట్లాడు. మరి అనునాసికములు అంటే ఏమిటి? అనునాసికములు మాస్టరు, అనునాసికములు అని వేటిని పేర్కొంటాం మనము? అనునాసికములు అని వేటిని పేర్కొంటాం మాస్టారు? అనునాసికములు ముక్కు సహాయంతో పలుకుబడే హల్లులు. ముక్కు సహాయంతో పలకబడేటటువంటి హల్లుల్ని అనునాసికములు అని చెప్పి పేర్కొంటాం. ముక్కు సహాయంతో పలకబడేటటువంటి హల్లులు ఇవిగో ఇంజ ఇవి ఉన్నాయి కదా, వీటిని అనునాసికములు అని చెప్పి పేర్కోవచ్చు. ఏవి అనునాసికములని? ఇవి కాదండి, ఇవి. వీటిని అనునాసికం ఇంజ, ఇనే, అన, నా, మ వీటిని
అనునాసికములు అని చెప్పి పేర్కోవచ్చు. వీటిని నాసిక, నాసిక అంటే ముక్కు, నాసిక సహాయంతో వీటిని ఈ హల్లుల్ని పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికములు అంటారు. ఇకపోతే అనునాసికములు అయింది. అనునాసికములు అయింది. ఇప్పుడు వర్గములు గురించి చూద్దాం. వర్గములు, వర్గములు గురించి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. వర్గములు కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. ఈ వర్గాల్లోని కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము, ఈ వర్గాల్లోని హల్లుల మొత్తము వర్గములు అని పేర్కొంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇదిగో కావర్గం, కావర్గం, ఇది ఏంటంటే కావర్గం. కావర్గం ఏమున్నాయి? ఇదిగో కావర్గం, ఇవన్నీ కూడా కావర్గమే. కా ఖ, గా ఘ, ఇంగ, కా ఖ, గా ఘ, ఇంగ, ఇవన్నీ కూడా ఏంటిది? కావర్గములు. కా ఖ, గా ఘ, ఇంగ, ఇది కావర్గం. ఇకపోతే చా చ, జా ఝ, ఇనే, ఇది చావర్గం. తర్వాత టా ఠ, డా ఢ, అన, ఇది టావర్గం. తర్వాత తా థ, దా ధ, న అనేది తావర్గం. పా ఫ, బా భ, మ అనేది పావర్గం. ఇవి వీటిని ఈ మొత్తం వీటన్నిటి కూడా కా నుంచి మా వరకు మొత్తం ఇవన్నీ 1 2 3 4 5 1 2 3 4 5 అంటే మొత్తం 25. ఇవన్నీ కూడా ఏంటంటే 25 మొత్తం ఎన్ని వచ్చాయండి? 25. వీటిని ఏమన్నాము? వర్గాక్షరములు అని చెప్పి అన్నాము. వర్గములు అని చెప్పి పేరు కూడా జరిగింది. వీటిని వర్గములు అని చెప్పి పేర్కొంటారు. వర్గములు. తర్వాత మాట్లాడు వర్గముల గురించి చెప్పారు. మరి వర్గయుక్తుల గురించి చెప్పండి మాట్లాడు. వర్గయుక్తులు, వర్గయుక్తులు అని వేటిని పేర్కొంటారు? వర్గాలలోని ద్వితీయ మరియు చతుర్థ అక్షరములు ఏవైతే ఉన్నాయో వర్గాలలోని ద్వితీయ చతుర్థ అక్షరాలని వర్గయుక్తులు అని చెప్పి అంటారు. ఈ వర్గయుక్తుల్ని మహాప్రాణాలు అని కూడా పేర్కొంటారు. మహాప్రాణాలు. వీటిని వర్గయుక్తుల్ని మహాప్రాణాలు అని కూడా పేరు కూడా జరుగుతుంది. ఓకేనా? చూడండి, వీటితో పాటు ష, ష, స, హ ఇవి కూడా మహాప్రాణాలుగా పిలువబడుతున్నాయి. ఒకసారి అక్కడ మనం వెళ్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనుక మనం పరిశీలన చేస్తే ఈ వర్ణమాల కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కావర్గం కూడా ఉంది. కావర్గం, కావర్గం చూడండి, ఇక్కడ ఏవి ఏవి వర్గ అక్షరం వర్గయుక్తులు కదా. వర్గంలోని ద్వితీయ, ద్వితీయ అంటే ఇవి, ఇవన్నీ కూడా ద్వితీయని ఇవి వస్తాయి. ఖ, ఛ, ఠ, థ, ఫ ఇవి ద్వితీయ. వర్గంలోని ద్వితీయ. మరి వర్గంలోని చతుర్థి, ద్వితీయ తర్వాత చతుర్థి, చతుర్థ అక్షరములు ఘ, ఝ, ఢ, ధ, భ ఇవి వర్గంలోని చతుర్థ అక్షరములు. వర్గంలోని ద్వితీయ అక్షరములు, వర్గంలోని చతుర్థ అక్షరములు ఏవైతే ఉన్నాయో వీటిని వర్గయుక్తులు అని చెప్పి అన్నాం. ఇవే వర్గయుక్తులు అంటే ఇవి మాత్రమే. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 అక్షరములు మాత్రమే వర్గయుక్తులు. ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఛ, ఠ, థ, ఫ. ఈ విధంగా వర్గంలోని ద్వితీయ
చతుర్థ అక్షరములు ఏవైతే ఉన్నాయో ఈ హల్లులు ఇవి మాత్రమే వర్గయుక్తులు. ఓకేనా? వీటిని మహాప్రాణాలు అని చెప్పి అంటారు. అయితే ఈ మహాప్రాణాలు వీటితో పాటు ఇంకా మహాప్రాణాలు అని చెప్పి ష, ష, స, హ ఈ నాలుగింటిని కూడా మహాప్రాణాలు అని చెప్పి పేర్కొంటారు. మహాప్రాణాలు జాబితాలో వర్గయుక్తులతో పాటు ఈ 4 హల్లులు కూడా వచ్చి చేరుతాయి. అవి మొత్తం ఎన్ని? 10 + 4 14. ఈ 14 హల్లుల్ని మహాప్రాణాలు అని చెప్పి పేర్కొంటారు. మహాప్రాణములు అనగా ఏ వర్ణాలను ఉచ్చరించినప్పుడు వాయువు విశేషంగా బయటకు వెళుతుందో, ఏ వర్ణాలను ఉచ్చరించేటప్పుడు లేదా పలికేటప్పుడు వాయువు ఎక్కువగా విశేషంగా బయటికి మనం విడిచిపెడతామో ఆ వర్ణములని మహాప్రాణాలు అని చెప్పి పేర్కొంటారు. ఓకేనా? మహాప్రాణాల గురించి చూసాం కదా. ఇప్పుడు అల్ప ప్రాణాల గురించి చూద్దాం. అల్ప ప్రాణాల గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అల్ప ప్రాణాలు మాస్టారు, అల్ప ప్రాణాలు అంటే ఏమిటి? కొలది వాయువుతో అంటే అతి కొంచెం వాయువుతో ఉచ్చరింపబడేటువంటి వర్ణాలని అల్ప ప్రాణాలు అని చెప్పి అంటాము. అంటే ఈ హల్లులని పలికేటప్పుడు ఎక్కువగా గాలిని విడిచిపెడతాం, చాలా చాలా స్వల్పంగా గాలిని బయటికి విడిచిపెడతాం. అతి తక్కువ వాయువుతో ఉచ్చరింపబడేటటువంటి వర్ణములని అల్ప ప్రాణాలు అని చెప్పి పేర్కొంటాం. మాస్టారు, మరి అల్ప ప్రాణాలు ఏవి అల్ప ప్రాణాల కిందకి వస్తాయి? పరిశీలన చేస్తే అల్ప ప్రాణాల కిందకి ఏమేమి వస్తాయి మాస్టారు? అల్ప ప్రాణాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, అల్ప ప్రాణాల గురించి. సో అల్ప ప్రాణాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే మాస్టారు, ఇక్కడ మీరు చూడొచ్చు, అచ్చులన్నీ కూడా అల్ప ప్రాణులే. ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి ఏ 16 అచ్చులు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు లూలులు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ లేవు కానీ లూలులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఆ నుంచి ఔ వరకు ఇవన్నీ కూడా అల్ప ప్రాణాల కిందకి వస్తాయి. దాని తర్వాత అచ్చులతో పాటు పరుషములు ఇదిగో క, చ, ట, త, ప పరుషములు ఇవి అల్ప ప్రాణాల కిందకి వస్తాయి. అలాగే సరళము గ, జ, డ, ద, బ ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగో గ, జ, డ, ద, బ. కచరితప, అలాగే గజరితప 16 అచ్చులు. వీటితో పాటు అంతస్తాలంటే య, ర, ల, వ ఇవి. సో అచ్చులు 16 ప్లస్ కచరితప అన్న పరుషములు, గజరితప అన్న సరళములు, వాటితో పాటు యార, లావ అనేటటువంటి అంతస్తములు. సింపుల్ గా అచ్చులు, పరుషములు, సరళములు, అంతస్తములు ఇవన్నీ కూడా అల్ప ప్రాణాల కిందకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు స్పర్శములు గురించి చూద్దాం. స్పర్శములు స్థాన కరణ స్పర్శ పూర్ణంగా కలుగుట వల్ల స్థాన కర్ణముల యొక్క స్పర్శ పూర్ణంగా కలుగుట వల్ల ఉత్పన్నమయ్యే ధ్వనులని స్పర్శములు అంటారు. వీటిని మీకు రావచ్చు మాట్లాడు. స్థాన కర్ణ స్పర్శ పూర్ణంగా కలుగుట వల్ల ఉత్పన్నమైన ధ్వనులని ఏమంటారు అంటే స్పర్శములు అంటారు. స్థాన కర్ణములు అనగా భాష, ధ్వని, మనం పలికే భాష ఏదైతే ఉందో ఆ భాష ధ్వని పుట్టు ప్రదేశం ఏదైతే ఉందో భాష ధ్వని పుట్టు ప్రదేశంని
స్థాన కర్మలు అని చెప్పి పేర్కొంటాము. ఇంకా ముఖ్యంగా స్థానము అంటే నోటిలోని ఏ భాగం సహాయంతో ధ్వని పలుకబడుతుందో అది స్థానం. అంటే కంఠము, తాళవు, దంతాలు, పెదవులు అంటే నోటి యొక్క పై భాగం అంతా కూడా స్థానం. మరి కర్ణం అంటే ధ్వనిని పలకడానికి కదిలే అవయవాలు. ఇక్కడ చూడండి, స్థానం అంటే కంఠము, తాళవు, దంతాలు, పెదవి, పై పెదవి, పెదవులు కాదండి, పై పెదవి. ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. ఇవి కదలవు కానీ ధ్వని అక్కడి నుంచి జనిస్తూ ఉంటుంది. అవి స్థానం. కర్ణం అంటే ధ్వనిని పలకడానికి కదిలే అవయవాలు. సో ధ్వని పలికినప్పుడు ఈ అవయవాలు కదులుతాయి. నాలుక, కింది పెదవి, ఇవి రెండు మాత్రమే. నాలుక మరి కింది పెదవి మాత్రమే కర్ణములు, మిగిలినవి స్థానములు. ఈ స్థాన కర్ణాలు కలిసే విధానాన్ని వివరించే ప్రక్రియ ప్రయత్నం. కాబట్టి ఈ స్థాన కర్ణ స్పర్శ పూర్ణంగా కలగడం వల్ల ఉత్పన్నమైన ధ్వనులు స్పర్శములు. కా నుంచి మా వరకు గల హల్లుని స్పర్శములు అని చెప్పి పేర్కొంటాం. కా నుంచి మా వరకు, ఇదిగో కా నుంచి మా వరకు, కా నుంచి మా వరకు ఈ 25 అక్షరములు, ఈ 25 హల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 25 హల్లుని ఏమంటారండి? వీటిని స్పర్శములు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. దాని తర్వాత అండి అంతస్తములు. స్పర్శములు తర్వాత అంతస్తముల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. స్పర్శములు తర్వాత అంతస్తములు. స్పర్శములకు, ఊష్మములకు మధ్య ఉన్నటువంటి హల్లులు. బిట్ అనేది మీకు రావచ్చు రేపొద్దున. స్పర్శములకు, ఊష్మములకు మధ్య ఉన్న హల్లులు. ఎస్జిటి వారు బాగా చూసుకోండి. ఎస్జిటి వారు మరియు తెలుగు బ్యాక్గ్రౌండ్ తో ఎవరైతే వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారు. స్పర్శములకు, ఊష్మములకు మధ్య ఉన్న హల్లులు ఏవి అంటే అంతస్తములు. అంతస్తములను వీటిని అంటాము, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, యార, లావ, వీటిని అంతస్తములు అని చెప్పి పేర్కొంటాం. ఇకపోతే గాలిని ఊదుతూ పలకబడేటటువంటి వర్ణములని ఊష్మములు అని చెప్పి పేర్కొంటాము. శాష, ష, ష, స, హ, వీటిని ఊష్మములు అని చెప్పి పేర్కొంటాం. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎంతవరకు మనము ఏం చూసామండి డియర్ ఫ్రెండ్? ఎంతవరకు మనము అచ్చులు, 16 అచ్చులు మరియు ఉభయాక్షరములు, హల్లులు, వాటి యొక్క విభజన, వేటిని అంటే ఆ అచ్చులు 5 రకాలుగా విభజించాం, వాటి గురించి చెప్పుకున్నాం. అలాగే హల్లులు, వాటి యొక్క విభజన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నిటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు నేను తీసి ఇచ్చాను. వీటిని ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? వీటిని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టుగైతే చూడండి మాస్టారు, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రింది వాటిలో స్పర్శములు అని వేటిని పేర్కొంటారు? క్రింది వాటిలో స్పర్శములు అని చెప్పి వేటిని పేర్కొంటారు? చెప్పండి. కచట తప, గజడ దబ, కా నుంచి మా వరకు యారలావ. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రింది వాటిలో స్పర్శములు అని వేటిని పేర్కొంటారు? స్పర్శములు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది స్పర్శములు అని చెప్పి వేటిని పేర్కొంటారు? కా నుంచి మా వరకు ఉన్నటువంటి 25 హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని స్పర్శములు అని చెప్పి పేర్కొంటారు. మరి క్రింది వాటిలో అంతస్తములు అని వేటిని పేర్కొంటారు? అంతస్తములు అని చెప్పి వేటిని పేర్కొంటారు? ఇది రెండో బిట్టు. కచట తప, గజడ దబ, కా నుంచి మా వరకు, యారలావ ఇలా ఉన్నాయి కదా. క్రింది వాటిలో అంతస్తములు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 4, యారలావ, వీటిని అంతస్తములు అని చెప్పి పేర్కొంటారు. తర్వాత మూడో బిట్ని చూస్తున్నాం. క్రింది వాటిలో ఊష్మములు అని వేటిని పేర్కొంటారు? కచట తప, శాష, గజడ దబ, యారలావ.
జవాబు ఆప్షన్ 2 ష ష స హ. మహాప్రాణాలు అని వేటిని పేర్కొంటారు? మహాప్రాణాలు. మహాప్రాణాలు. ఎస్, వర్గయుక్కులు. వర్గయుక్కుల్ని మహాప్రాణాలు అంటారు. వర్గయుక్కులతో పాటు ష ష స హ వీటిని కూడా మహాప్రాణాలు అని చెప్పి పేర్కొంటారు. ఓకే. తర్వాత చూడండి, బిట్ నంబర్ 5. ఐదో బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 5. కొలది వాయువుతో అంటే అతి చిన్న మొత్తంలో వాయువుతో ఉచ్చరింపబడే వర్ణాలను ఏమంటారు? కొలది వాయువుతో ఉచ్చరింపబడేటువంటి వర్ణములను ఏమంటారు? జవాబు ఆప్షన్ 1 అల్ప ప్రాణములు అని చెప్పి పేర్కొంటారు. మరి బిట్ నంబర్ 6. వీటిని ఉచ్చరించేటప్పుడు వాయువు విశేషంగా బయటకు వెళుతుంది. అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, వర్గయుక్కులు, అనునాసికములు. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 మహాప్రాణాలు సరైనటువంటి జవాబు. ఏడో బిట్టు, పరుషములు సరళములు కాక మిగిలిన హల్లుని ఇలా అంటారు? పరుషములు సరళములు కాక మిగిలిన హల్లుని ఎలా పేర్కొంటారు? జవాబు ఆప్షన్ స్థిరములు అని చెప్పి పేర్కొంటారు. ముక్కు సహాయంతో పలుకబడే వర్ణములను ఇలా అంటారు? ముక్కు సహాయంతో పలకబడే వర్ణములను ఇలా అంటారు? జవాబు ఆప్షన్ 4 అనునాసికములు అని చెప్పి అంటారు. బిట్ నంబర్ 9. స్పర్శములు ఓష్మములకు మధ్య ఉన్న హల్లుని ఏమంటారు? స్పర్శములు మరియు ఓష్మములు వీటికి మధ్య ఉన్నటువంటి హల్లుని ఏమంటారు? ఇదే బిట్ మనకి స్క్రీన్ మీద ఎగ్జామ్ హాల్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబు నేను గుర్తిస్తాం. జవాబు ఆప్షన్ 3 అంతస్తములు. బిట్ నంబర్ 10. అచ్చులు, పరుషములు, సరళములు, అంతస్తములు వీటన్నిటిని కలిపి ఏమని పేర్కొంటారు? ఈ బిట్టు వస్తే జవాబు వింటేనే గుర్తిస్తారు. జవాబు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, అల్ప ప్రాణాలు సరైనటువంటి జవాబు. అల్ప ప్రాణాలు. బిట్ నంబర్ 11. కఠినమైన ఉచ్చారణ శక్తి కలవి. కఠినమైన ఉచ్చారణ శక్తి కలవి క్రింది వాటిలో ఏవి? పరుషములు, సరళములు, అంతస్తములు, ఓష్మములు. జవాబు ఆప్షన్ 1 పరుషములు. కచ్చట తప అన్నటువంటి పరుషములు సరైనటువంటి జవాబు. ఇకపోతే 12వ బిట్టు, తేలికైన ఉచ్చారణ శక్తి కలవి ఏవి? జవాబు ఆప్షన్ 2 గజడ దబ అన్నటువంటి సరళములు. కచ్చట తప అన్నవి పరుషములు, గజడ దబ అన్నవి సరళములు. ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడే అచ్చులు ఏమంటారు? జవాబు ఆప్షన్ 1 హ్రస్వములు. ద్విమాత్ర కాలంలో ఉచ్చరింపబడే అచ్చులు ఏమంటారు? జవాబు ఆప్షన్ 2 దీర్ఘములు. 2 మాత్రల కన్నా ఎక్కువ మాత్రల కాలంలో పలకబడే అచ్చులు ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 ప్లోతములు. ముక్కు సహాయంతో పలుకబడే హల్లులు ఏమంటారు? జవాబు ఆప్షన్ 4 అనునాసికములు. అనునాసికములు. ఇదండి ఈనాటి సో ఇప్పటి వరకు మనం తెలుగు వర్ణమాల తీసుకొని ఈ వర్ణమాల నుంచి చాలా వరకు మనం డిస్కస్ చేసాం కదా. వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరో వీడియోలో మరో కాన్సెప్ట్తో మీ ముందుకి వస్తాను. అప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రులకి షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరో కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్తే.